Hello students, my dear parents, welcome back to our channel. This is an education all-rounder. తెలంగాణ గురుకుల స్కూల్కి సంబంధించి ఏదైతే 5వ తరగతి నుంచి 9వ తరగతికు ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే. ఎగ్జామ్ డేట్ వచ్చేసి అనమాట 23 ఫిబ్రవరి అనమాట. ఓకే, మరి ఇక్కడ ఎగ్జామినేషన్లో మనం ముందు ఏదైతే ఓఎంఆర్ షీట్లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి మరి ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, తప్పులు లేకుండా మరి ఓఎంఆర్ షీట్ అన్ని ఎట్లా ఫిల్అప్ చేయాలి, ఎట్లా ఎగ్జామ్ రాయాలి, ఎట్లా బబ్లింగ్ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియో తరఫు నుంచి చూపించబోతాం అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు అనమాట వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మీరు ముందుగానే ఎగ్జామ్కి వెళ్ళే ముందు తెలుసుకున్నట్టయితే మీకు ఎగ్జామినేషన్ కూడా కొంచెం ఈజీ అవుతుంది ప్రాసెస్ అనమాట. ఓకే, ఈ వీడియో అయితే అందరూ కూడా షేర్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. ఇక్కడ ఎవరైతే విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, మనం చూసినట్టయితే ఈ విధంగా అయితే ఓఎంఆర్ షీట్ అయితే మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత. మరి ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి స్టెప్ బై స్టెప్ చూద్దాం అనమాట, మిస్టేక్స్ లేకుండా అనమాట. మీకు సేమ్ ఈ విధంగానే ఓఎంఆర్ షీట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండగానే ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఉంటుంది, మీ ఫాదర్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా మీ క్యాస్ట్ ఏందని కూడా ఇక్కడ అని కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, తర్వాత మీకు సంబంధించిన ఏదైతే ఫోటో ఉంటుంది, ఫోటో లేకపోతే ఇక్కడ మీకు మీ యొక్క సంబంధించిన ఫోటో కూడా స్టిక్ చేయమంటారు అన్నమాట, అంటే ఇక్కడ అతికించమంటారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అనమాట దాదాపుగా 2 నుంచి 3 పాస్పోర్ట్ ఫోటోస్ అయితే మీరు క్యారీ చేయండి. ఓకే, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ టికెట్ నెంబర్ అయితే రాయాల్సి ఉంటుంది, లేదంటే ఆటోమేటిక్గా ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. ఓకే, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత, ఈ బేసిక్ డీటెయిల్స్ అన్ని నింపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ మనమైతే కీలక పాత్ర అయితే పోషిస్తుంది. ఇక్కడ ఏదైతే మీకు సంబంధించి ఒకసారి క్వశ్చన్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మరి ఎగ్జామినేషన్కి ఏం తీసుకువెళ్ళాలి ఎగ్జామ్ రాయడానికి అంటే ఇక్కడ దాదాపు ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇక్కడ యూజ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అని ఇచ్చారనమాట. ఓకే, బ్లూ కానీ బ్లాక్ పెన్తోనే మనం అయితే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ ఎగ్జామినేషన్లో ఇక్కడ ఈ విధంగా ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఇందులో వచ్చేసి ఇక్కడ మీరు ఎగ్జామ్ ఏ విధంగా రాస్తారంటే క్వశ్చన్ చూసి మీరు ఆన్సర్ని అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఎక్కడెక్కడ బబ్లింగ్ చేస్తారంటే మీకు ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే సబ్జెక్ట్ వైజ్ అయితే మీకు ఇక్కడ బబ్లింగ్ చేయడానికి ఇక్కడ మనకు ఓఎంఆర్ షీట్ అయితే రూపొందించారనమాట. ఇక్కడ తెలుగు ఉంది, ఓకే, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఉంది, ఇక్కడ ఈవీఎస్ అనమాట, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉంది, తర్వాత మెంటల్ ఎబిలిటీ అనమాట. ఓకే, దాదాపు మనకి ఇక్కడ 4 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 5 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి 5 సబ్జెక్ట్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. మీకు ఏ సబ్జెక్టులో మీకు క్వశ్చన్లు ముందుగా అర్థమవుతాయో, ఏ సబ్జెక్ట్ మీకు ముందుగా క్వశ్చన్లు వస్తాయో ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఇక్కడ మనకు పేజ్ ఉంది కదా, ఇందులో ఈ బాక్స్ మీద అయితే రౌండ్ అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఎట్లుంటుంది అంటే సర్కిల్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ సర్కిల్ మీరు అయితే బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది ఇట్లా పెన్నుతో అనమాట. ఓకే, ఇక్కడ సర్కిల్ దాటించొద్దు. ఓకే, ఆ ఉన్నటువంటి రౌండ్ ఉంటుంది కదా, రౌండ్ దాటించినట్టయితే ఇట్లా రౌండ్ బయటికి దాటింది అనుకోండి, ఇట్లా బయటికి దాటితే ఏమవుతున్నప్పుడు ఇన్వాలిడ్ అనమాట. ప్రతి ఒక్కరు అనమాట ఆన్సరింగ్ చేసేటప్పుడు ఈ ఎక్కడైతే రౌండ్ ఉందో ఈ సర్కిల్లో మీరైతే సర్కిల్ నిండా మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు సంబంధించి ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే మీ యొక్క ఇన్స్టిట్యూటర్ సైన్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా స్టూడెంట్స్ అని కూడా ఇక్కడ మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు చెక్అవుట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందన్నమాట. మీ సైన్ కానీ ఇన్స్టిట్యూటర్ సైన్ కానీ లేకపోతే మీ పేపర్ అయితే వాల్యుయేషన్ చేయరు. ఓకే, ఇదన్నమాట బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్అప్ చేయడానికి ఒక బేసిక్ ఐడియా వచ్చిందని భావిస్తా ఉన్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు చూస్తున్నట్టయితే వీడియోని కూడా మీ యొక్క పిల్లకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరఫు నుంచి. రిగార్డింగ్ దిస్ ఏమైనా డౌట్స్ ఉన్నది ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి, మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.